తెలుగు రాష్ట్రాలకు ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 4-5 రోజుల్లో అనేక ప్రాంతాలలో వేడిగాలులు ఉధృతి పెరుగుతుందని చెప్పారు. పగటి వేళ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడగాలులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైన పని ఉంటే బయటకు వెళ్తే ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పింది. రానున్న కాలంలో హీట్ వేవ్స్ మరింతగా పెరుగుతాయని, గరిష్టంగా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న 4-5 రోజుల్లో రాయలసీమ మరియు సమీప తీర ఆంధ్ర ప్రాంతాల్లో తీవ్ర వేడి కొనసాగనుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, మార్కాపురం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో 41 నుంచి 43 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. రానున్న 3 రోజుల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రోజువారీ నమోదయ్యే ఉష్ణోగ్రతలకు మించి 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వేడిగాలుల ఉధృతి కొనసాగుతుందని చెప్పింది. 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరింది.